డిబేట్ లో పొలిటికల్ స్టార్స్ వార్ మొదలయ్యింది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ స్టార్ క్యాంపైనర్స్ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. జాతీయ పార్టీల నుంచి రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ, అమిత్ షా, మరొక వైపు తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇలా ముఖ్య నేతలంతా రంగంలోకి దిగడంతో ప్రచార హోరు తారా స్థాయికి చేరింది. టీఆర్ఎస్ కాదు తెలంగాణ ఆర్ఎస్ఎస్ అంటూ కూడా రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా అప్పులు పాలు చేశారంటూ మండిపడ్డారు. కేసీఆర్ అయితే తన సహజ ధోరణిలోనే అటు మోడీని, ఇటు కూటమి నేతలు రాహుల్, చంద్రబాబుల పైన ఇవాళ తనదైన శైలిలో కూడా విరుచుకుపడ్డారు. ప్రచార సరళిలో మార్పు రావడంతో ప్రచారం చాలా రంజుగా మారుతోంది. చంద్రబాబు తనపై చేసిన విమర్శలపై వివరణ ఇస్తూనే జై తెలంగాణ అంటూ తెలంగాణ ప్రస్తుతం ఎన్నికలను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు వాదనను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎవరి విమర్శల్లో నిజము, ఎవరి వాదనలో వాస్తవం ఉంది, మంచి చెడు ఏంటని ప్రజలు ఆలోచిస్తారా, సభను చూసి ఎంజాయ్ చేసి వెళ్లిపోతారా? ఇవే అంశాలు కూడా ప్రస్తుతం చాలా చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్య నేతలంతా ఒక్కసారిగా వచ్చి తెలంగాణలో ప్రచారం చేస్తుండటంతో ప్రజలు అందరి అభిప్రాయాలను, వాదనలను ఆసక్తిగా మాత్రం ఆలకిస్తున్నారు. సో ఇదే అంశం పైన మనం డిస్కషన్ లోకి వెళ్దాం. డిస్కషన్ లోకి వెళ్లే ముందు ఇవాళ ముఖ్య నేతలు చేసినటువంటి కామెంట్స్ కూడా ఒకసారి చూద్దాం. రైట్, నాయకులు చూస్తున్నాం ఒకరిపైన ఒకరు తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు ఎక్కుబట్టినటువంటి పరిస్థితి కూడా. ఇక తక్కువ రోజులే ప్రచారానికి కూడా సమయం ఉండడంతో తారాస్థాయికి కూడా చేరుతున్నారు. సో అసలు ప్రచార శైలి పైన కూడా వీళ్ళు ఎందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇలాంటి విమర్శలు చేస్తేనే ప్రచారం అనేది కూడా డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఇదే అంశం పైన డిస్కస్ చేసేందుకు ఉపేందర్ గారు టీఆర్ఎస్ ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. అలానే అభిలాష్ గారు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి, శ్రీరంగం సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో కూడా స్టూడియోలో ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి సత్యనారాయణ గారు, రాహుల్ గాంధీ 2 రోజులు కూడా కొద్దిసేపటి క్రితమే ముగిసిందని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు కలిసి ప్రచారం చేయడం అనేది కూటమికి ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? అవి సత్యం శ్రీరంగం. అయితే రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు గారు చేసే ప్రచారం చాలా సాఫ్ట్ గా వాళ్ళు చేయబోయే పనుల గురించి చెప్తున్నారు తప్ప కేసీఆర్ లాగా సగంలో ఇంకా 9 సంవత్సరాల అధికారం ఉండగానే మధ్యలో వదిలిపెట్టేసి ఆయన చేసిన పనులు చెప్పకుండా, ఆయన ఈ 4.5 సంవత్సరాల కాల వ్యవధిలో ఏం పని చేశాడు అది చెప్పాలి. అది చెప్పకుండా రద్దు చేసిన రోజు 105 మంది అభ్యర్థులు గెలిపించుకొని వస్తా, నా అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయి అన్నాడు. ఈ రోజు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు, నా కోపం వచ్చింది నేను రద్దు చేసేసా అన్నాడు. అంటే నీ కోపం వస్తే నువ్వు అసెంబ్లీ రద్దు చేసేస్తావా? అంటే రాష్ట్రం మీద ఎన్నికల భారాన్ని పెట్టేస్తావా? నీకు సమయం ఇంకా 9 నెలలు ఉంది. ఇంకోటి, ఈ రోజు ఇంకో మాట ముస్లిం రిజర్వేషన్లు వచ్చినాయని చెప్పి అడగంగానే వాళ్ళతో ఒక అతను కూర్చో ఏం మాడుతున్నావు నాకు తెలుసు అంటున్నాడు. ఇస్తానని నువ్వు అడిగింది, నీకు హక్కు ప్రజలకు ఉంది. నువ్వు ఇస్తాన్న హామీలు అమలు చేయలేక చేతగాక వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు మోపి రాజకీయాన్ని మధ్యలో వదిలిపెట్టింది నువ్వు. ఈ రోజు గెలవకపోతే నేను సన్యాసం తీసుకుంటే నువ్వు, గెలవకపోతే ఫామ్ హౌస్ పరిమితం అంటే నువ్వు. ఇది ఈ మాట్లాడే విధానం ఎలా ఉందంటే, ఇప్పుడు ఇంతకుముందు కూడా విన్నాము, పవర్ ఇచ్చా చంద్రబాబు నీకు చేతకాలేకపోయింది కదా పవర్ ఇవ్వడం అన్నాడు. చంద్రబాబు గారు పరిపాలించింది 2009 దాకే. 2009 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. చంద్రబాబు గారు కొనసాగిస్తున్న అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగించింది. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఆ రోజు వచ్చిన రింగ్ రోడ్డు, ఆ రోజు వచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఆ రోజు వచ్చిన మెట్రో, ఆ రోజు వచ్చిన ప్రాజెక్టులు తప్ప కొత్తగా తెలంగాణ, హైదరాబాద్ వీళ్ళేం తెచ్చారు? ఏమని తేగలిగారా? నువ్వు తెస్తా, నువ్వు క్లీన్ చేస్తా అన్న ఉషసారి క్లీన్ చేసావా? నువ్వు కడతానే కొత్త వ్యవహారం కట్టావా? నువ్వు కడతాను రవీంద్ర భారతి కట్టావా? నువ్వు కడతాను ఏం కట్టావు? నువ్వు అసెంబ్లీకి పోకుండా ఇప్పుడు చంద్రబాబు అసెంబ్లీకి పోవద్దని చెప్పాడా? చంద్రబాబు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పాడా? మీరు ఇస్తాంది తెలంగాణ ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాలు. నీకు నీళ్లు చంద్రబాబు అడ్డు అనుకుంటాం. ఒకటి గమనిద్దాం, జనరల్ అంశాలు కాదు, ప్రచారం ఎట్లా ఏ విధంగా ఎంతవరకు మీకు దోహదపడుతుంది? ఇప్పటి వరకు చూస్తే అటు క్యాండిడేట్లు ప్రకటించి ప్రచారంలోకి టీఆర్ఎస్ ముందుగా వెళ్ళినటువంటి పరిస్థితి, సో కూటమి ఏర్పాటు కావచ్చు, ఇవన్నీ కొంత జాప్యం జరగడం, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు కలిసి ప్రచారం చేయడం అనేది కూడా కాంగ్రెస్, తెలుగుదేశం ఎంత బద్ధ శత్రువులుగా గతంలో ఎన్నికలు చేశారు, ఫస్ట్ టైం ఒక వేదిక మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? డైరెక్ట్ ఒకటే మాట, కాంగ్రెస్ టీడీపీ బద్ధ శత్రువులు అయిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పార్టీ పుట్టినప్పటికీ ఆ రోజున్న రాజకీయ సామాజిక పరిస్థితులు వేరు, ఈ రోజున్న రాజకీయ సామాజిక పరిస్థితులు వేరు. ఈ రోజు చారిత్రాత్మకమైన మార్పు భారతదేశానికి అత్యవసరం, కంపల్సరిగా ఈ కరవాలి ఈ పొత్తు అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంది అంటే, భారతదేశంలో అక్కడ మోడీ గారు, ఇక్కడ కేసీఆర్ గారు.
వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేస్తున్నారు, వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు. మోడీ గారు మీకు ఇక్కడ నోట్లు రద్దు చేసినప్పుడు ఏ రోజు కూడా ఆర్బీఐ చేయాల్సిన పని ఆయన చేశాడు. ఆర్బీఐ గవర్నర్ అనుమతి లేకుండా డైరెక్ట్ గా ఆయనే ప్రకటించాడు. ఇంత పెద్ద వ్యవస్థలో ఉన్న భారతదేశంలో 120 కోట్ల జనాభా ఉన్న దాంట్లో నోట్ల రద్దు, జీఎస్టీ కేవలం కొన్ని నెలల కాల వ్యవధిలో మనమే రుద్దాడు. అడ్డగోలుగా పెట్రోల్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. మనకి సిబిఐలో ఇంటర్ఫీర్ అవుతున్నారు, న్యాయ వ్యవస్థలో ఇంటర్ఫీర్ అవుతున్నారు, ఈడీలో ఇంటర్ఫీర్ అవుతున్నారు. ఒక ప్రధానమంత్రి, స్వతహా భారతదేశ ప్రధానమంత్రి, ఇన్ని కోట్ల మందికి రిప్రజెంట్ చేసే వ్యక్తి, నేను బీసీని అని చెప్పి కులాన్ని చెప్పుకుంటున్నాడు, నా మీద హత్యా ప్రయత్నం చేయబోతానని చెప్పుకుంటున్నారు. ఇదంతా కూడా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. ఓ హిందుత్వవాదం వైపు తీసుకెళ్తున్నారు. అన్ని దేవాలయాల్లో ఇంటర్ఫీర్ అవుతున్నారు, ప్రతి వ్యవస్థలో ఇంటర్ఫీర్ అవుతున్నారు. ఈ వ్యవస్థలు నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామిక కూటమి కావాలి అని చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీతో కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్రాలు విడిపోయినప్పుడు 2 రాష్ట్రాలకు కూడా సమానంగా మేము ఆ రోజు విభజించిన రోజు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, పోలవరానికి జాతీయ హోదా ఇవ్వాలి అని కట్టుబడి మాట్లాడినది కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగానే వీళ్ళిద్దరు ప్రచారం అవుతున్నారు. ఏదన్నా మీరు అడిగిన దానికి ఈ రోజు తెలంగాణలో ఇద్దరు మాకున్న జాతీయ అధ్యక్షులు వారు రాహుల్ గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణలో, హైదరాబాద్ లో 20-30 లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఇది ఇంపాక్ట్ బాగుంటుంది, ఎఫెక్ట్ బాగుంటుంది, బ్రహ్మాండంగా ఈ క్యాంపెయిన్ పనిచేస్తుంది. ఒకటైతే ఈ క్యాంపెయిన్ వల్ల ప్రజలు నిజాలు తెలుసుకుంటారు. యువతల వ్యక్తులు చెప్పే అవకాశం మాకు వచ్చింది.